హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో చూడీ ప్యాంట్ కటింగ్ చూసాము. ఈ వీడియోలో చూడీ ప్యాంట్ స్టిచ్చింగ్ చూద్దాం. ఫస్ట్ ఈ ప్యాచెస్‌ని అటాచ్ చేసుకుందాము. స్టిచ్ చేసే ముందు ఈ ప్యాచెస్‌ని ప్యాంట్‌కి బాల్ పిన్‌తోని సెక్యూర్ చేసుకుందాము. స్టిచ్ వేసిన తర్వాత క్లాత్‌ని రివర్స్ చేసి పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా అటాచ్ చేసిన ఈ పార్ట్‌కి క్రాస్ షేప్ సరిగా ఉందో లేదో చూసుకోవడానికి వేరే వైపు ఉన్న క్లాత్ మీద దీనిని పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపు కూడా ప్యాచ్‌ని అటాచ్ చేసి క్రాచ్ లెంత్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ యాంకిల్ ఎడ్జ్‌ని స్టిచ్ చేయడానికి క్లాత్‌ని రివర్స్ చేసి 2 ఫోల్డ్స్ చేసుకొని పైనుంచి స్టిచ్ వేసుకోవాలి. రెండో వైపు కూడా ఇలానే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ పార్ట్‌ని కూడా స్టిచ్ చేసుకుందాం. అయితే ఇక్కడ 4 లేయర్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 లేయర్స్‌ని రివర్స్ ఫోల్డ్ చేసి పైనుంచి స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మిగతా 2 పార్ట్స్‌ని కూడా అటాచ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఫోర్ లేయర్స్ స్టిచ్ చేశాక బెల్ట్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ప్యాంట్ 2 పార్ట్స్‌ని క్రాచ్ లెంత్ దగ్గర స్టిచ్ చేసుకుందాము. ఇలా స్టిచ్ చేసిన క్రాచ్ లెంత్‌కి బెల్ట్ మిడిల్ పార్ట్‌ని పెట్టేసి పిన్ చేసుకోవాలి. తర్వాత ప్యాంట్ వేరే వైపు క్రాచ్ లెంత్‌ని బెల్ట్ ఎడ్జ్‌ని కూడా పిన్ చేసుకోవాలి. బెల్ట్ కంటే ప్యాంట్ విడ్త్ ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా ఉన్న పార్ట్‌ని చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకొని బెల్ట్ అండ్ ప్యాంట్ విడ్త్ సేమ్ ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ చిన్న చిన్న ప్లీట్స్ క్రాచ్ లెంత్ దగ్గరే వేసుకోవాలి. ఇదే విధంగా ప్యాంట్ రెండో భాగంలో కూడా క్రాచ్ లెంత్ దగ్గర చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన ప్యాంట్‌ని రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, స్టార్టింగ్‌లో 2 ప్లీట్స్, క్రాచ్ లెంత్ దగ్గర మిడిల్‌లో 4 ప్లీట్స్, ఇంకొక వైపు 2 ప్లీట్స్ వచ్చాయి. తరువాత బెల్ట్‌కి డోరీ లూప్ స్టిచ్ చేసుకుందాము. దానికోసము క్రాచ్ లెంత్ దగ్గర పిన్ చేసేసి డోరీ లెంత్ ఓపెనింగ్‌కి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని క్లాత్‌ని 2 ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ లూప్ కోసము ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకొని 1.5 ఇంచ్ డిఫరెన్స్‌లో క్లాత్‌ని పెట్టుకొని స్టిచ్‌ని కంటిన్యూ చేస్తూ లూప్‌ని కంప్లీట్ చేయాలి. బెల్ట్ ప్యాంట్‌కి కంప్లీట్ స్టిచ్ చేశాక లుక్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ప్యాంట్ కింద భాగం స్టిచ్ చేయడానికి క్రాచ్ లెంత్ దగ్గర నుంచి పిన్స్ పెట్టుకుంటూ నీ అండ్ యాంకిల్ వరకు కంప్లీట్ పిన్స్తోని సెక్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు యాంకిల్ లెంత్ నుంచి 1 ఇంచ్ మార్జిన్ వదిలేసి స్టిచ్ని స్టార్ట్ చేయాలి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు పిన్స్ అన్నీ తీసేస్తూ స్టిచ్ కంటిన్యూ చేయాలి. ఇలా స్టిచ్ వేశాక ప్యాంట్ని రివర్స్ చేసుకుంటే మనకు కావాల్సిన చూడీ ప్యాంట్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.